ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గత పరీక్షల్లో ర్యాంకులు సాధిస్తే ఈ ఏడాది ఫలితాల్లో సింగిల్ డిజిట్ మార్క్స్ తో ఫెయిల్ అయ్యారు. ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకుందామని బోర్డు వద్దకొస్తే దిక్కున్న చోట చెప్పుకోండనే సమాధానం. చివరకు 2 రోజులు ఆందోళనలు చేసినా ఎలాంటి స్పందన రావటం లేదు. అధికారుల మాయాజాలంతో అయోమయంలో పడ్డారు విద్యార్థులు. ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల పరీక్షా ఫలితాలు విడుదల ఒక ప్రహసనంగా మారింది. మార్కుల జాబితా తప్పుల తడకగా ఉన్నాయని, ఫలితాలు విడుదలైన తరువాత అధికారుల వైఫల్యాల వల్ల అనేక మంది విద్యార్థులు ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడడంతో ఇంటర్మీడియట్ బోర్డు ప్రతిష్ట మసకబారిందని పలువురు విమర్శిస్తున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు బోర్డు అధికారుల అలసత్వమే ప్రధాన కారణమని ఆరోపిస్తూ శనివారం ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు వందలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేయటం అధికారుల పనితీరుకు నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థికి రెండో సంవత్సరం ఫలితాల్లో తెలుగు సబ్జెక్టులో 0 మార్కులు రావడం, పరీక్షకు హాజరైనా హాజరు కానట్లు నమోదు కావడం, రెండో సంవత్సరం సైన్స్ విద్యార్థులకు నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన మార్కులు తప్పుగా నమోదు కావడం వంటి తప్పిదాలు ఎక్కువగా జరగడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పరీక్ష ఫలితాల విడుదలకు సంబంధించిన తేదీలను నిర్ణయించడంలో కూడా అధికారులు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు జారీ చేయడం, ఒక దశలో ఎప్పుడు విడుదల చేయగలమో తమకే తెలియని పరిస్థితి నెలకొందని ఉన్నతాధికారులు, కింది స్థాయి అధికారుల మధ్య సమన్వయ లోపం కూడా ఈ గందరగోళానికి కారణమని కొంతమంది ఆరోపిస్తున్నారు. అయితే ఇంటర్ బోర్డుకు వ్యతిరేకంగా శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు నినాదాలు చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యాలయానికి వచ్చిన ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ని ఘేరావ్ చేశారు. న్యాయం కావాలని నిలదీశారు. విద్యార్థుల మరణాలకు బాధ్యులు అధికారులేనని వారు ఆరోపించారు. గత ఏడాది పరీక్షల్లో మెరిట్ ర్యాంక్ వస్తే ఈ ఏడాది ఫెయిల్ మార్కులు రావడంతో తమకు చదువు రాదా, పేపర్లు దిద్దిన వారు చదువుకోలేదా అని విద్యార్థులు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరీ దారుణంగా 5, 10 మార్కులు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలని, వెంటనే తమకు న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 2 రోజులుగా ఇంటర్మీడియట్ బోర్డు చుట్టూ తిరుగుతున్నా ఏ అధికారి స్పందించడం లేదన్నారు. జాగ్రఫీలో ప్రాక్టికల్లో 500 మందికి మార్కులు యాడ్ చేయలేదు. అసలు మార్క్ మెమోలో ప్రాక్టికల్స్ కాలమే లేదు. 900కు పైగా మార్కులు వచ్చినా రిజల్ట్స్ మాత్రం ఫెయిల్ అని వచ్చాయి. ఇంత జరుగుతున్నా ఇంటర్ కార్యదర్శి మాత్రం తమ తప్పేమీ లేదని అంటున్నారు. కావాలని ఆందోళన చేస్తున్నారని, ఒక సబ్జెక్టులో 90 మార్కులు వస్తే మరో సబ్జెక్టులో ఫెయిల్ కావద్దనే రూల్ ఏవన్నా ఉందా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. సమస్య ఉంటే రీకౌంటింగ్, రీవాల్యుయేషన్కి దరఖాస్తు చేసుకోండని నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారు. ఎవరికైనా అనుమానం ఉంటే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అవకాశం ఇస్తున్నాం. ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, పెట్టుకోండి. ఆన్సర్ షీట్తో సహా చూపిస్తాం. ఇంతకంటే పారదర్శకత ఏం కావాలి? బోర్డుది ఆన్సర్ షీటే ఇస్తున్నాం తల్లిదండ్రులకు. తాము చేయని తప్పి